మొత్తం మీకు అక్రమ సంబంధమా మీ భార్యకు అక్రమ సంబంధం? ఇల్లు వెళ్ళాము ఉన్నదమ్మా, ఇల్లు వెళ్ళామా కిరాయి అడుగుతుంది. కిరాయి అడిగినప్పుడు నేను బయట పని పోతా, పని పోయినప్పుడు నేను కిరాయి అలాగే ఇయ్యనమ్మా, నేను రేపు ఇస్తాను అని చెప్పి నేను సంజాయించి నేను చెప్పడం నా బాధ్యత కదా. అయితే ఆమె ఏమంటుంది, నేను బట్టలు ఉతుక్కున్నప్పుడు నాకు బెదిరించింది, నువ్వు ఇప్పుడు వారం రోజులు ఆగమంటే ఆగింది, నీకు ఆమెకి ఏం సంబంధం అంటే ఇల్లు వెళ్ళతో అంటే నేను ఏమో మాట్లాడేది పద్ధతి. ఇప్పుడు నలుగురు రోడ్డు మీద పోతున్నటువంటిది మనకు పని పడుతుందమ్మా, ఎవరు పని పడదని కాదు, రోడ్డు మీద పేపర్లు ఏడుతారు అటువంటి పని పడతాడు. పిల్లలు ఇద్దరు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్లనే మేము అంత్యక్రియలు చేయలేమంటూ 8 రోజులు డెడ్ బాడీని పెట్టుకున్నారు. నిజంగానే ఆర్థిక ఇబ్బందుల వల్లనే వాళ్ళు అంత్యక్రియలు చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం పని చేస్తారు, ఏం జాబ్ చేస్తారు నాకు ఎరకలేదమ్మా. అంటే ఎప్పటి నుంచి మీరు విడిపోయారు? సుమారుగా 5 ఏళ్ళు అవుతుందా? అయిపోయిన కాంటి నుంచి వెళ్ళిపోయినమ్మా. నన్నే సంపదమని వాళ్ళు ప్రయత్నించినప్పుడు, అరే నా పానానికి అన్న ఇట్లా మోసం ఉందని ఇట్లా సంగతి ఇట్లా చేద్దామని చూసినప్పుడే నాకు పానం మోసం చంపుతామని చూస్తాను. చంపుదామని నా చిన్న బిడ్డ మా భార్యకు ఇద్దరు కలిసి అది తువాలు తీసి మిడకేసి గుంజేద్దాం మమ్మీ, యూనివర్సిటీలో పోయి చెప్దామని చెప్పిన అనమాట. యూనివర్సిటీలో జాబ్ ఉండే మా యశ్విత అంటే ఆమె చిన్న ఆమె మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. ఎందుకు యూనివర్సిటీలో మీకు ఏమి జాబ్ ఉండే? నా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్ ఉండేమ్మా. నీతి నిజాతిగా పనిచేస్తే తప్పుడు కేసులు ఇరికిచ్చి 2011 నుంచి 2011 డిసెంబర్ 31 నాకు ఫోన్ చేస్తే నేను ఆల్రెడీ పేపర్ శంకర్ అంటే ఉన్నాడు. ఇప్పుడు ఈ కేసులో లలిత చనిపోయిన దాంట్లో గుంజితే యూనివర్సిటీలో యూనియన్ లీడర్లకు వెళ్ళి చేయి ఉండేది. ఆల్రెడీ ఆమె బోడబండ నుంచి షిఫ్ట్ అయిన ఆమె యూనివర్సిటీ చర్చి పెట్టుకోవడం కారణం ఏంది? అంటే ఎవరు షిఫ్ట్ చేశారు? ఇప్పుడు ఈ ఫోన్ ట్రాక్ చేయండి మేడం, ఆటోమేటిక్ అందరు నంబర్లు వెళ్తాయి. ఇప్పుడు మామూలుగా చిన్న మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ కలిపి ఫోన్ ట్రాక్ చేస్తే మంచి వాళ్ళు లోపలికి వచ్చిరు, లోపల ఉన్నారు. వీళ్ళ ఫోన్ ట్రాక్ చేయండి, ఆటోమేటిక్ అంతా బయటపడుతుంది. అంటే ఏంటి, మీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అట్లీస్ట్ ఇప్పటికైనా, ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు, తల్లి చనిపోయింది, ఇప్పుడు అనాథలుగా ఉన్నారు, అట్లీస్ట్ వెళ్దామనే మనసు రావట్లేదా మీకు? లేదమ్మా, ఒక వేరే వాళ్ళు చనిపోతే పరిస్థితి ఏంటి మరి? వాళ్ళ పరిస్థితి ఏం లేదు, అనాథాశ్రమం చేయాలి, కరెక్ట్ ఇంటర్కేషన్ చేస్తే అసలు అనే వ్యక్తి ఎవరు ఉన్నారో 8 దినాలు అంటే ఆల్రెడీ నాకు 23కు ఎక్స్పైర్ అయిందంట. ఆల్రెడీ నాకు పొద్దున్న నైటు ప్రకాష్ చెప్తే మార్నింగ్ అనేది డేట్ చెప్పాడు అనమాట. పలానా తారీఖు అంటే రాజు ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పిండు. అది వాస్తవం. అది నాకు ఇట్లా ఎక్కలేదు, నాకు ఎరుకుండగానే నా నెంబర్ వాళ్ళ అన్న నెంబర్ ఇట్లా నేను మైండ్లోకి పోయింది. లాస్ట్ ఒక 10-20 సార్లు నెంబర్ కొడితే వాళ్ళ అన్న నెంబర్ కలిసింది. కలిస్తే చెప్పిన ఇట్లా రమేష్ ఇట్లా సంగతి నాకు ఫోన్ చేసిండు, ప్రకాష్ అంటే ఇట్లా సంగతి ఇట్లా అయిందంట కదా, ఇట్లా సంగతి పోలీసులు ఫోన్ చేసిండంట ప్రకాష్ అని చెప్తే ప్రకాష్ నాకు చెప్పింది ఇట్లా సంగతి ఇట్లా అని చెప్పినాను. ఉన్న వాస్తవం అదేమా. పాపం ఆయన రమేష్ అంటే ఇట్లా పాపం ఆయన బ్యాంక్లో పని చేసుకుంటా ఒక నైనా లేకుండా అన్ని లోటు తీసినాయనమ్మా. మా బిడ్డ దావత్ కానీ అనొక దాంట్లో మంచి గురించి కోరుకుంటున్నాను. ఏ తండ్రి ఆయన పేరు కూడా రాశారు తప్పు మేడం. అది ఆయన పేరు ఏంటంటే ఆయన ఇల్లు కట్టుకోవడం. ఫ్రెండ్ అతనా? ఎవరు? ప్రకాష్ మా ఫ్రెండ్ అమ్మా. ఇప్పుడు ఆమె పైసలు మీ మిత్రుడి పేరు కూడా రాయాల్సిన అవసరం ఏముంది? మీరు మీ మిత్రుడు ఏమైనా వేధింపులకు గురి చేశారా? వాళ్ళ వేధింపులకు గురి ఏం చేయలేదు. నువ్వు రాజుకు అడుగుతా పైసలు ఇస్తావు, నాకు జీతం రాకున్నా కానీ 21 నెలలు జీతం లేకున్నా కానీ నాకు ఆర్థిక పరిస్థితి ఆయన ఆదుకున్నాడు. ప్రకాష్ అంటే ఆయన ఎంత 21 months నాకు ₹1 లేకుండా నేను జీతం లేకుండా పనిచేసిన. నాకు యూనివర్సిటీలో జాబ్ నాకు సస్పెన్షన్ చేసిరు, టర్మినేషన్ చేసిరు, కోర్టు డిసిషన్ వచ్చినా ఇప్పటిదాకా ఎలాంటి కుటుంబానికి ఏదో మాయమంత్రాలు చెప్పారు, మ్యాజిక్ అంటే. తను ఆ లెటర్ లో అంటే చనిపోక ముందు, అంటే ఇప్పటికీ చనిపోలేదు, తను చనిపోదామని ఫిక్స్ అయినప్పుడు గొంతు కోసుకున్నారు, చేతులు కోసుకున్నారు. ఆ సమయం నేను చెప్తున్నాను, మీరు చూడలేరు, ఓకే. ఆ సమయంలో మరి ఎందుకు ఇంతమంది పేర్లు రాయాల్సి వచ్చింది? అదే కాక ఇప్పుడు రవళిక, యశిత పేర్లు ఉన్నాయి కదా మీ ఇద్దరు పిల్లలవి, వాళ్ళు ఎందుకని ప్రధానంగా ఈ మెంటాలిటీ, ఏదైనా మానసిక పరిస్థితి బాగాలేదా, లేకపోతే ఎవరు సాధారణంగా ఏ మనిషి అలా చెయ్యరు, చనిపోయిన డెడ్ బాడీని మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ఎవరికి చెప్పకుండా డోర్లు వేసుకొని అదే వాసన ఒంటికి పట్టి అదంతా జుగుప్సాకరంగా ఉంటది. ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు. అంత మంచిగా ఉంది. లలిత గిట్ల ఏం బిమార్ లేదు మేడం. బీపీ, షుగర్, ఫిక్స్ లాంటివి ఏం లేదు. నాకన్నా ఫిక్స్ ఉన్నాయి మేడం, వాస్తవాన్ని నాకు ఫిక్స్ ఉన్నాయి. లేదు మేడం, నా మునికింది మేడం. సూసైడ్ చేసుకున్నాను, సూసైడ్ చేసుకున్నదని చెప్పి నాకు ప్రకాష్ చెప్పిండు. ఊరేసుకున్నది అది అని చెప్పి అంటుండే. మరి ఎవరు ఒక్క మాట ఎవరెవరు ఏం చేస్తారో నాకు ఏం అర్థమైతలేదు మేడం. నేనైతే కంటిన్యూస్ పిల్లలు ఏమైనా చంపేసి ఉంటారని మీ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మా యశ్వితం నమ్మదు మేడం, మా చిన్న బిడ్డను నమ్మదు. మా చిన్న బిడ్డను కరెక్ట్ ఎంక్వైరీ చేయండి ఆటోమేటిక్. రవళిక అంత లేదు కానీ చిన్నపిల్ల చాలా అవసరం ఉంది మేడం. ఆమెను కరెక్ట్ ఎంక్వైరీ చేయండి, ఆటోమేటిక్ దొరుకుతుంది. ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి అని కాదు మేడం, ఆ జగలో ఎవరున్నా కానీ కరెక్ట్ ఎంక్వైరీ చేయరు, ఫోన్ ట్రాక్ చేయరు, ఇమీడియట్లీ మీకు దొరుకుతారు.
నేను ఇప్పుడు నేను ఇది తూపు కూడా బానే వచ్చింది, ఈ ఉంటుందా? తూపు కూడా వచ్చినాయి అనుకో. మీరు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేశారు, శుద్ర పూజలు చేశారు,